ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఐశ్వర్యవంతుడిగా చేశాడు అని చెప్తున్నావే కానీ నేను ప్రార్థనలో కడు పేదదాన్ని అయిపోయాను, పట్టుమని ఒక అర్ధగంట కూడా ప్రార్థన చేయలేని దీనస్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను అని ఏనాడైనా ఆలోచించావా? దైవజనమా, నీ ప్రార్థనా జీవితాన్ని పురికొల్పే దివ్యమైన సందేశం. ఎందుకు మన జీవితానికి ప్రార్థన? ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచే మనం నేర్చుకోగలుగుతాం. దివ్యమైన సంగతి. యేసు ప్రభు వారు సత్శరీరునిగా ఈ భూలోకంలో సంచరించే దినాల్లో పగలంతా గ్రామ గ్రామాలలో పట్టణాల్లో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఎక్కువ శాతం కాలినడకనే కదా. పగలంతా గ్రామ గ్రామాలు పట్టణాలు తిరిగి ప్రయాసపడి సువార్త పరిచర్య చేసిన ప్రభు రాత్రంతా ప్రార్థించుచుండెను అని బైబిల్లో రాయబడి. నేనంట పగలంతా ప్రయాసపడిన యేసుక్రీస్తు వారు రాత్రంతా విశ్రాంతి తీసుకునిచున్నారు, రాత్రంతా నిద్రపోవచ్చున్నారు అని రాస్తే బాగుండేది కదా. కానీ లేఖనులు అలా రాయబడలా. పగలంతా పనిచేసి రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. అంటే ప్రతి రాత్రి అని నేను అనలేను, కానీ ఎక్కువ రాత్రులు ప్రార్థనలో గడిపేవారు. ఎందుకు ప్రార్థనలో గడిపేవారో తెలుసా? పడిన ప్రయాసం ప్రతిఫలం ఇచ్చేటట్లుగా చేసేది ప్రార్థన. ఒక్క ప్రయాసం ఉండి ప్రార్థన లేకపోతే పడిన ప్రయాసం ఆయాసాన్ని మిగులుస్తుంది, కానీ ప్రతిఫలం ఇవ్వలేదు. మరో మాట చెప్పంటారు? నువ్వు పని చేసి ప్రార్థించిన దానికి తగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే, ఎస్, నువ్వు పని చేసిన దానికి తగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయాసానికి మించిన ప్రతిఫలం పొందుకోవటానికి దేవుడు కోపం చూపిస్తాడు. అందుకని దైవజనమ, విచిత్రం, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రార్థనతో దేవుని పరిచర్య చేశాడు. ఆయన చేసిన పరిచర్య నేటి వరకు నిలిచే ఉంది. ఈ మాట వింటున్న దైవ సేవకులరా, ఒక ప్రార్థనాపరుడుగా బ్రతుకుతూ నువ్వు దేవుని పరిచర్య చేస్తే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ పరిచర్య నిలవబడటానికి దేవుడు కూర్చు.